హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ శాండీ 1701. సో గాయ్స్, ప్రజెంట్ టైం వచ్చి 6 అవుతుంది. సో రేటింగ్ వచ్చి 5662 కిలోమీటర్స్ తిరిగింది. సో లాస్ట్ వరకు చూస్తే మనం ఎన్ని కిలోమీటర్ పోయినాం, ఎంత అమౌంట్ ఎర్న్ చేసినాము, సో ఎంత టైమింగ్లో మనకి ఎంత ఎర్నింగ్ అయితే వచ్చిందని చెప్పేసి లాస్ట్ వరకు చాలా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త క్వశ్చన్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ ర్యాపిడో ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వండి. చాలా రైడ్ వాడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే, దాకా మనకు 5 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. సో కస్టమర్ పికప్ వచ్చి 2.4 కిలోమీటర్స్. దాకా ఈరోజు ఏందో ఏమో కానీ కొంచెం తేడా కొట్టింది. ఎందుకంటే నార్మల్గా ఆడ వెయిట్ చేసినప్పుడు చిన్న చిన్న రైడ్లు కానీ పడుతుండే బ్యాక్ టు బ్యాక్. అక్కడ వెయిట్ చేసిన ఒక్క రైడ్ కూడా పడతలేదు. ఇక నాకు అనిపించింది ఎందుకు లేరు అయ్యా 5 కిలోమీటర్ రైడ్ సరే పికప్ చేసుకుని వేస్ట్ అని చెప్పేసి 5 కిలోమీటర్ రైడ్ వస్తే ఇక పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. చలో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఇట్లా ఉందా తో అసలు నేను ఇట్లా బాగానే వచ్చినా కానీ నార్మల్గా లొకేషన్ చూపించింది. ఇక ఈ లొకేషన్ చూస్తున్నా. యాక్చువల్లీ ఇది మొత్తం క్లోజ్ ఉంది ఇక్కడ సైడ్. కనీసం ఆడ పోవడానికి ఆడ యూటర్న్ చేసుకోవడానికి ప్లేస్ ఉంటే బాగుంటుంది. మళ్ళీ మనిషి పోతున్నాడు, చూసాం బండి యూటర్న్ చేసుకోలే కదా. ఉందనుకుంటా అడ్వెంచర్ అని హైదరాబాద్లో అడ్వెంచర్ చేస్తున్నా. ఏమనుకున్నావు, నాలుక తెలియని పరిస్థితి ఏంటి. సో అందుకోసమే నా వీడియో చూసి రండి కాక, రిస్క్ కాకండి. అడ్వెంచర్ మొత్తం చాలా 600 మీటర్ కస్టమర్ లొకేషన్ పై పికప్ చేసుకుందాం. ఎక్కడ డ్రాప్ ఇది? కొంచెం 59 థ్యాంక్స్. ఓకే కాక మనకు 15 కిలోమీటర్స్ పార్సల్ పికప్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గరికి పార్సల్ అయితే పికప్ చేసుకుందాం. 15 కిలోమీటర్స్. చలో వెళ్ళిపోదాం అన్నా. నేను చేంజ్ చేసిన. ఎక్కడ ఇది? ఎక్కడ డ్రాప్ ఇది? ఓకే, అమౌంట్ వాళ్ళే ఇస్తారా? 187. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో కాక థర్డ్ రైడ్ వచ్చి మనకి చింతల నుంచి అయితే వచ్చింది 17 కిలోమీటర్స్. సో కొంచెం లొకేషన్ కన్ఫ్యూజ్ అయిపోయి దగ్గర 4 కిలోమీటర్స్ చుట్టుముట్టు తిరిగిన. కస్టమర్ మళ్ళీ లొకేషన్ పంపించారు. చాలా కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం స్పీడ్గా. కాక నేను వచ్చేలోపు 17 కిలోమీటర్ రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. సో మళ్ళీ ఒక రసూల్పుర 11 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. కస్టమర్ దగ్గరికి పికప్ చేసుకుందాం. కస్టమర్ ఉన్నారా లేదా అర్థమవుతలే. ఉన్నారు. క్యారేజ్ చోటు నేమ్ అను నేమ్ ఫుల్ నేమ్ క్యా? అనుశ్రీ. 0437. నువ్వే వస్తావా? ఓకే. ఇప్పుడా కనిపించింది మళ్ళీ ఇటు పోయినా. అమౌంట్ ఫోన్పే చేపిస్తావా? క్యాష్ ఇస్తావా? కూర్చో. రైడ్కి వస్తున్నావు ఎందుకురా? స్కూలా? అంటే డైలీ ఇక్కడ నుంచి రసూల్పూర్ వెళ్తావా? ఓరే నీ చదువు దండం పెట్టాలరా స్వామి. 11 కిలోమీటర్ వెళ్తావు ఈ నుంచి. ఎట్లా పోతావు? డైలీ ర్యాపిడో? అన్ని గణం పైసలు లేరు దగ్గర. అట్లా కాదా మీ డైలీ 11 కిలోమీటర్లు రసూల్పూర్ పోతున్నట్టే గ్రేటర్. నీ చదువుకు దండం బ్రో. ఏంది రా తమ్మి ఇట్లా పొద్దున అందరు స్కూల్ లేట్ అవుతుందట, స్పీడ్ అంతా పోతా. ఏమైంది తమ్మి?
రైడర్ రైడర్ యూట్యూబ్ ఛానల్ వస్తావు రేపు యూట్యూబ్లో చూడు నా పేరు కొట్టి వస్తావు నువ్వు యూట్యూబ్ ఛానల్ ఉంది శాండీ 170 అని కొట్టి వస్తుంది నీకు అక్కడ చెప్తానులే పట్టుకో గట్టి పట్టుకో పోదాం $120 రా ఏమయ్యారా ఉన్నాయా ఇచ్చేసి ఏం కత్తే ఉండండి ఎంజాయ్ నా దగ్గర లేవరా చేంజ్ ఉంచుకో రైట్ బాయ్ బాయ్ చిన్నానికి 120 రూపీస్ వచ్చినాయి 100 రూపీస్ తీసుకున్నా ఆడు సై వచ్చినావన్నా వాడు సికింద్రాబాద్ నుంచి లాంగ్ రైడ్ వస్తుంది ఏమంటే ఒక్క రైడ్ వస్తలేదు కాక మొత్తం దగ్గర పడుతున్నాయి సో 8 కిలోమీటర్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం ఓకే ప్రశాంత 93 చేంజ్ థ్యాంక్స్ అవునా 5721 అమౌంట్ అక్కడ ఇస్తారా ఇప్పుడు చూపి అట్లా అంటున్నా ఆడికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తాను నీకు ఎంత వచ్చింది ఏం కథ అని ఆకలి అవుతుంది ఇక్కడ కాక దగ్గర తిందాం ఏముందన్నా ఉప్మా ఉప్మా ప్రజెంట్ టైం వచ్చి 10:26 అవుతుంది సో మన ర్యాపిడో ఎర్నింగ్స్ వచ్చి 555 రూపీస్ అయితే ఎర్న్ అయితే చేసినాము అండ్ ఎల్బీ నగర్ నుంచి ఖాళీగా దిల్సుఖ్ నగర్ దగ్గరికి వస్తున్నా సో రైడ్లు అయితే పడతలేవు దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఒక లాంగ్ రైడ్ పడితే పికప్ చేసుకుని పోమని చూస్తున్నా బట్ రైడ్లు అయితే పడతలేవు నియర్ బై ఉన్నాడు కస్టమరు 13 కిలోమీటర్ రైడ్ వచ్చింది క్యాన్సిల్ అయిపోయింది ఏడుండొచ్చు కస్టమర్ నియర్ బై అయితే బుక్ చేసుకున్నాడు కాక చాలా సేపటి తర్వాత ఒక రైడ్ అయితే వచ్చింది పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం చాలా 11 కిలోమీటర్ డ్రాప్ అంట ఈరోజు ఏ బుద్ధి అవుతలేదు బై నిజంగా ఏ బుద్ధి అవుతలేదు చిరాకు అనిపిస్తుంది నాకు ఈరోజు ఎందుకో ఏమో సర్లే ఏం చేస్తాం పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం ఓకే 104 సార్ 104 38 అన్నా 38 థ్యాంక్స్ కాగా టైం వచ్చి 12:37 అవుతుంది ర్యాపిడో ఎర్నింగ్స్ వచ్చి 760 రూపీస్ ర్యాపిడోకి ఈరోజు దండం రా స్వామి దండం పెట్టాలి నిజంగా ఉట్టిగా నేను 400 రూపాయలు పెట్రోల్ ఓపించిన ఉట్టిగా తిరుగుతున్నా ఇంకా 2 పాయింట్లు చూపిస్తున్నది సో మదీనా కూడా లొకేషన్ పెట్టుకున్నా అండ్ ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ నుంచి నాకు 26 కిలోమీటర్స్ చూపించుండే సో ఇప్పుడు రైట్ నో ఎన్ని కిలోమీటర్లు వచ్చింది చూపిస్తాను ఆగండి 21 కిలోమీటర్స్ అంటే 5 కిలోమీటర్స్ మెల్లగా వస్తున్నా సో పడితే మదీనా సైడ్ యాక్సెప్ట్ చేస్తా లేదు అంటే లైట్ ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే రైళ్ళు పడతానన్నా కనీసం ఎట్లా తీరు కష్టపడి రైళ్ళు ఏదో చేస్తుండే రైళ్ళు లేవు రైళ్ళు పడతలేవు సో అక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు దగ్గర 40 మినిట్స్ అవుతుంది అనుకుంటా అక్కడ వెయిట్ చేసి అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నా చూద్దాం మళ్ళీ రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోతా అది కూడా మదీనా సైడ్ పడితే సో వేరే సైడ్ పడితే మాత్రం ఆల్మోస్ట్ వెళ్ళేమును పోతా ఎటు సైడ్ అంటే సికింద్రాబాద్ కోటి ఇక్కడ సైడ్ పోతా ఎందుకంటే అక్కడ రైడ్లు మళ్ళీ మ్యాక్సిమం రైళ్ళు పడతాయి ఆ ఏరియాలో సో ఓకే చూద్దాం ఈరోజు మాత్రం ఈరోజు మనం బిజినెస్ మొత్తం డల్ ఉందన్నమాట ఇక 400 పెట్రోల్ ఒప్పించిన 750 అయింది అంటే
350 అంటే 300 రూపాయలు ప్రాఫిట్. కనీసం ఇంకొక 200 చేస్తేనన్నా ఒక 500 ప్రాఫిట్ ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, ఒక 200 కోసం అయితే ట్రై చేద్దాం. చలో కాకా ఓ రైడ్ అయితే వచ్చింది, పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. షేక్పేట్ అంట. రమేష్ భాయ్ आप किधर है भैया? రాయపుడు మరి నువ్వేనయ్యా క్యాన్సల్ చేసిండా? రీచ్ అయిన తర్వాత క్యాన్సిల్ చేయడం ఏందిరా స్వామి నువ్వు? రైడ్లు పడతలేవురా స్వామి అంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేసిండు. ఏం చెప్పాలి, ఆడున్న కస్టమర్లే. సర్లే, బ్యాడ్ లక్. మెల్లే పోదాం ఇంటికి. మెహదీపట్నంలో ఉన్న రైట్ నువ్వు. ఇంతకుముందు రైడ్ మెహదీపట్నం నుంచి షేక్పేట్ వచ్చింది. నార్మల్గా మనకి షేక్పేట్ అంటే మెహదీపట్నం నుంచి 5-6 కిలోమీటర్లు వస్తుంది. ఆరు నుంచి అట్లా మనకి మన కొండాపూర్ పోవచ్చు, అక్కడ నుంచి అక్కడ మళ్ళీ ఇంటికి పోవచ్చేమో అని నేను అట్లా అనుకున్నా. కస్టమర్ దగ్గరికి అయిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసారు. వాళ్ళు అంటే లొకేషన్ రాంగ్ పెట్టుకురా, ఎందుకు పెట్టుకురా అర్థం కాలేదు. కానీ తర్వాత అదే ప్లేస్ మళ్ళీ రైడ్ వచ్చింది, 3 కిలోమీటర్ రైడ్ వచ్చింది. సో అప్పుడు వేరే నేమ్ వచ్చింది. ఎందుకులే అని చెప్పేసి యాక్సెప్ట్ చేయలే. సో ఇక్కడ షేక్పేట్ సైడ్ పడితే బాగుంటుంది, కానీ షేక్పేట్ సైడ్ పడలే. చూద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి పోతే మనకి ఇక్కడ ఏమేమవుతుంది, షేక్పేట్, కొండాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, ఆఫీస్పేట, నానక్రామ్ కూడా. ఓరని మీ ఫ్లైఓవర్ మీద కూడా ట్రాఫిక్ ఏందిరా అయ్యా, ఈ టైంలో కూడా ట్రాఫికా? ఆగన్నా 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 ఆగన్నా. ఓ ఏదో షర్ట్ డ్యామేజ్, కార్ అయినకి బండి అయినా డ్యాష్ ఇచ్చిండు పాపం. సో కాక ప్రజెంట్ టైం వచ్చి 4:18 అవుతుంది. సో నేను ఎప్పుడు వచ్చిన ఇంటికి ఆల్మోస్ట్ 2 o'clock వచ్చిన. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందని చెప్పేసి నేను వీడియో రికార్డింగ్ చేయలే. సో ఈరోజు మాత్రం వెరీ 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 బ్యాడ్ డే అనుకోండి. అసలు ఎంత దరిద్రం ఎర్నింగ్ చేసిన అంటే అంత దరిద్రంగా చేసిన. ఇక రైడ్లు పడలేవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైడ్ పడలేవు, అందుకోసం డైరెక్ట్ ఇంటికి అయితే వచ్చేసిన. సో మనకి టోటల్ ఎర్నింగ్స్ వచ్చి చూపిస్తాం. 760 రూపీస్ ర్యాపిడో ఎర్నింగ్ చేసిన. తర్వాత డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన. దగ్గర దగ్గర 26 కిలోమీటర్స్ నుంచి మదిన కూడా ఖాళీగా వచ్చిన. సో రైడ్ పడలేవు, ఎందుకులే అని చెప్పేసి టైం వేస్ట్. అప్పటికే ఎంత 120, ఒక నిమిషం ఎన్ని కిలోమీటర్ తిరిగినా చెప్పాలి కదా. సో జస్ట్ 760 రూపీస్ అమౌంట్కి మనకి 128 కిలోమీటర్ తిరిగిన. అంటే మార్నింగ్ 5663 ఉంటే ప్రజెంట్ రీడింగ్ వచ్చి 5791 కిలోమీటర్స్. సో టోటల్గా 128 కిలోమీటర్ తిరిగిన. అసలు 128 కిలోమీటర్స్ ఎక్కడ, మన అమౌంట్ ఎక్కడ, సంబంధం లేకుండా తిరిగిన. సో ఇది రేపైతే మళ్ళీ మంచిగా కంటిన్యూ కొడదామని అనుకుంటున్నాం. చలో ఇది ఈరోజు బ్లాగ్. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ Sandy 1701. బై బై.